హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో ఇప్పటి వరకు 9 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఈరోజు మనము జైనిజం అనే చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ మనం పార్ట్ 1 డిస్కస్ చేసాము. అండ్ ఈరోజు దాని కంటిన్యూయేషన్ టాపిక్ అనమాట. జైనిజం అండ్ వర్ధమాన మహావీర గురించి పార్ట్ 1 ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడనట్టయితే మీరు చెక్ చేయండి ఒకసారి. జైనిజం అండ్ బుద్ధిజం అనే ఈ చాప్టర్లో మనం జైనిజం పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దాంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, మెయిన్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అన్నీ కూడా కలిపి మొత్తం ఈ టోటల్ ప్యాకేజ్ అంతా మీకు ఓన్లీ 65,000 రూపీస్ మాత్రమే. అండ్ అది కూడా మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఆన్లైన్లో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, ఆర్ మీరు ఒకవేళ ఆఫ్లైన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వైజాగ్ బ్రాంచ్లో మీరు స్టార్ట్ చేయొచ్చు మీ ప్రిపరేషన్ని. సో టోటల్గా క్లాస్ రూమ్స్ అంతా కూడా ఎయిర్ కండిషన్డ్ అండ్ ఫుల్లీ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు యూపీఎస్సీకి సంబంధించి. సో మీరు ఒకవేళ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే దెన్ మీరు వైజాగ్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు యూపీఎస్సీకి సంబంధించి. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వచ్చి వైజాగ్లో ఉండి ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మీ కో ఆస్పిరెంట్స్తో మాట్లాడచ్చు, ఫ్యాకల్టీ తోటి మీరు డిస్కస్ చేయొచ్చు, మెంటార్స్ తోటి వాళ్ళ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళతోటే ఇంటరాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వైజాగ్కి రావాలి అనుకుంటున్నట్టయితే హియర్ ఈస్ ద అడ్రస్, సెక్టర్ 8 ఎంబీపీ కాలనీ, విశాఖపట్నం. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, యూపీఎస్సీ ఆన్లైన్ గురించి కానీ ఆఫ్లైన్ గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో మనం ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీలో భాగంగా చాప్టర్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ప్రీ హిస్టారిక్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్ కంప్లీట్ అయ్యాయి. అండ్ మనము నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి జైనిజం అండ్ బుద్ధిజం దగ్గర ఉన్నాము. సో దాంట్లో మనము జైనిజం అండ్ వర్ధమాన మహావీర అనే టాపిక్ డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ లాగా మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం అనేది చూసేసి నెక్స్ట్ కంటిన్యూయేషన్లోకి వెళ్దామన్నమాట. ఓకే, అసలు ఈ జైనిజం అండ్ బుద్ధిజం అనేవి 6th century BCలో వచ్చినటువంటి ఒక రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే, లేదంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అని కూడా అనొచ్చు. బికాస్ అవి సోషల్ అంటే సొసైటీ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ చాలా రిఫార్మ్స్ని తీసుకొని వచ్చినటువంటి మతాలు అనమాట ఇవి రెండు కూడా, జైనిజం ఇంకా బుద్ధిజం. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ. అందుకే మనం వీటి గురించి అంత స్పెసిఫిక్గా చదువుతున్నాము. అండ్ వీటి యొక్క ఫౌండర్స్ అయినటువంటి వర్ధమాన మహావీర లేదా గౌతమ్ బుద్ధ, వీళ్ళ గురించి, వాళ్ళ యొక్క టీచింగ్స్ గురించి, ఈ జైనిజం అండ్ బుద్ధిజంలో ఉన్న సెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే గ్రూప్స్ ఉంటాయి కదా మళ్ళీ దాంట్లో. సో అవి ఏంటి, వీళ్ళ యొక్క టీచింగ్స్ ఏంటి, ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు, దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంది, అవంతా కూడా మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జైనిజం అండ్ బుద్ధిజం రావడానికి రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం ఇన్ ఇండియా అని అంటే ఏమని చెప్పచ్చు. మనకు అప్పటి వరకు మనము వేదిక్ ఏజ్లో ఉన్నాము, రైట్. సో వేదిక్ ఏజ్లో మనం ఆల్రెడీ చూసాము దట్ వీ హ్యావ్ డివైడెడ్ ద వేదిక్ పీరియడ్ ఇంటూ 2 phases. అర్లీ వేదిక్ పీరియడ్ అని చెప్పి ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పి 2 కేటగిరీస్గా మనము వేదిక్ పీరియడ్ని డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద అర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ మనకి సొసైటీలో అర్లీ వేదిక్ పీరియడ్లో, లేటర్ వేదిక్ పీరియడ్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి కదా. సొసైటీ పరంగా, కల్చర్ పరంగా, రిచువల్స్ పరంగా, రిలీజియన్ పరంగా, ప్రతి ఒక్క విషయంలో, పాలిటీ పరంగా, అన్నిటి పరంగా, అంటే స్టేటస్ ఆఫ్ ఉమెన్ కానివ్వండి, క్యాస్ట్ సిస్టమ్ కానివ్వండి, వీ హ్యావ్ సీన్ డ్రాస్టిక్ చేంజెస్ ఫ్రమ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ టు లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ చాలా ఇగాలిటేరియన్ సొసైటీ ఉంటే అర్లీ వేదిక్ పీరియడ్లో, లేటర్ వేదిక్ వచ్చేసరికి చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఉమెన్ పొజిషన్ డిక్లైన్ అయింది. సో ఇట్లా చాలా
చేంజెస్ వచ్చాయి. అండ్ ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంథన్ అయిందనమాట లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి. ఈ క్యాస్ట్ సిస్టమ్ స్ట్రెంథన్ కావడం వల్ల ఏం జరిగింది, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని చెప్పి ఈ చాతుర్వర్ణ సిస్టమ్ ఏదైతే స్టార్ట్ అయిందో దీంట్లో ఈ బ్రాహ్మిన్ క్లాస్ వీళ్ళ డామినేషన్ చాలా పెరిగిపోయిందనమాట సొసైటీలో. అంటే రిచువల్స్ చేయాలి అంటే ఫర్ ఏమంటారు సాల్వేషన్, మనకి ఇదేమంటారు మన మోక్షం రావాలి, ఇట్లా ఏదైనా రావాలి, లేదంటే మన విషెస్ ఏమన్నా నెరవేరాలి అట్లాంటివన్నప్పుడు చాలా రిచువల్స్ చేయించడము, యజ్ఞాలు, యాగాలు, సాక్రిఫైసెస్ అంటాం కదా, సో అట్లాంటి యజ్ఞ యాగాదులు చేయించడము ఇవన్నీ చేయించేవాళ్ళు. అండ్ అది కూడా ఏంటి, అవి ఓన్లీ బ్రాహ్మిన్సే చేయాలి అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ దాంట్లో ఈ లోవర్ క్యాస్ట్ అయిన ఈ శూద్రాసు, వైశ్యాసు వీళ్ళని కొన్ని రిచువల్స్కి అసలు వాళ్ళను అలో కూడా చేసేవాళ్ళు కాదు. ఈవెన్ టెంపుల్ ఎంట్రీ కూడా ఉండేది కాదు. సో ఈ అన్టచబిలిటీ కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వాట్ వీఆర్ స్టిల్ ఫేసింగ్ టుడే రూట్ బ్యాక్స్ టు ఎప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ అనమాట. సో అట్లాంటి ఒక ఫ్రస్ట్రేషన్ నుండి బయటికి వచ్చినవే ఈ జైనిజం కానీ బుద్ధిజం కానీ. అంటే ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ యొక్క ప్యాట్రనేజ్ అనేది ఈ జైనిజం అండ్ బుద్ధిజంకి చాలా ఉండింది. అంటే మాస్ బేస్ ఏర్పడడానికి రీజన్ ఏంటి అంటే ఇవే అన్నమాట. ఈ కాంప్లెక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల కానీ, లేదంటే బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ వల్ల, తర్వాత క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ బ్రాహ్మిన్ డామినేషన్ని అపోజ్ చేయడం వల్ల, తర్వాత జైనిజంలో ఉన్న ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ వల్ల. అంటే ఈ జైనిజం అండ్ బుద్ధిజం అనేది ఏం చేసిందంటే ఈ వేదిక్ దీంట్లో ఉన్నటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని డెనీ చేస్తూ అన్ని మతాలు ఒకటే అన్నట్టు అన్నిటినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో డిస్క్రిమినేషన్స్ ఆఫ్ ద వర్ణ సిస్టమ్ లేకుండా పోయింది జైనిజంలో. కాబట్టి అదొకటి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మనకి వేదిక్ పీరియడ్లో వచ్చేసరికి మొత్తం ద లాంగ్వేజ్ వాజ్ ఇన్ సాంస్క్రిట్. అండ్ అది కూడా చాలా టఫ్, అది జనరల్ పీపుల్కి అర్థమయ్యే భాష కాదు. సో కాబట్టి ఏమైంది అని అంటే ఆ గ్యాప్ అనేది పెరిగిపోయిందనమాట. వేరాజ్ ఈ జైనిజం అండ్ బుద్ధిజంలో ఈ వర్ధమాన మహావీర కానీ గౌతమ్ బుద్ధ కానీ వాళ్ళ యొక్క ప్రీచింగ్స్ అన్నీ కూడా జనరల్గా జనాలు మాట్లాడుకునే లాంగ్వేజెస్ అయినా ప్రాకృత్, పాలి ఇట్లాంటి భాషల్లో ఉండడం వల్ల, అంటే యూజ్ ఆఫ్ సింపుల్ లాంగ్వేజ్ వల్ల కూడా వాళ్ళు దే గాట్ అట్రాక్టెడ్ మోర్ టువర్డ్స్ దీస్ టూ రిలీజియన్స్ అనమాట. అండ్ డాక్ట్రిన్ కూడా చాలా సింపుల్గా ఉండింది, అర్థం కాకుండా ఏదో చాలా కష్టమైనవి ఏవో చెప్పేయడము అట్లాంటివి కాకుండా సింపుల్ డాక్ట్రిన్ ని వీళ్ళిద్దరు కూడా బోధించడం జరిగిందనమాట జైనిజంలో కానీ బుద్ధిజంలో కానీ. సో జైనిజం అండ్ బుద్ధిజం అనేవి పెరగడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఇవి రీజన్స్ అని చెప్పి మనం సింపుల్గా చెప్పేయచ్చు. అయితే ఇంకా జైనిజం ఫౌండర్ దగ్గరికి అసలు జైనిజం దగ్గరికి వచ్చేసరికి టోటల్గా తీర్థంకరులు అని చెప్పి పిలుస్తారు. తీర్థంకరులు అంటే ఎవరు అని అంటే గురువులు అనమాట. టోటల్ మనకి 24 తీర్థంకరాస్ ఉంటారు జైనిజంలో. దాంట్లో 24th తీర్థంకరానే వర్ధమాన మహావీర. అంతకుముందున్న 23 మంది కూడా అంటే వాళ్ళ పరంపరనే వర్ధమాన మహావీర కూడా, అంటే వాళ్ళ తర్వాత వాడే. కాకపోతే వర్ధమాన మహావీర చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి దాన్ని జైనిజం అని చెప్పి స్టార్ట్ చేశారు. 23rd తీర్థంకర వాస్ పార్శ్వనాథ. అండ్ 22nd వన్ ఫస్ట్ ఆయన వచ్చేసి ఆదినాథ లేదా రిషభదేవ ఫస్ట్ తీర్థంకరుడు. సెకండ్ వచ్చేసి అజిత, 22nd వచ్చేసి నేమినాథ, 23rd పార్శ్వనాథ అండ్ 24th ఈజ్ వర్ధమాన మహావీర. సో ఈ వర్ధమాన మహావీర కానీ పార్శ్వనాథ కానీ వీళ్ళిద్దరు కూడా క్షత్రియ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. ఓకే, ఈ వర్ధమాన మహావీర ఎక్కడ అంటే మనకి బీహార్లో వైశాలి అని ఉంది కదా, సో దాని దగ్గర కుందగ్రామ అనే చోట పుట్టడం జరిగింది. వీళ్ళ ఫాదర్ సిద్ధార్థ అండ్ వీళ్ళ మదర్ వచ్చేసి త్రిశాల, ఇద్దరు కూడా క్షత్రియ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. ఓకే, అండ్ జ్ఞాత్రిక అనే వంశానికి చెందినవాడు వర్ధమాన మహావీరుడు. అండ్ ఇతని వైఫ్ పేరు యశోద. అండ్ వర్ధమాన మహావీర అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఆయన ఇల్లు వదిలేసి సన్యాసం తీసుకొని తిరిగేవాడు. అండ్ ఆయనకు అట్ ద ఏజ్ ఆఫ్ 42 హీ అటైన్డ్ కైవల్యం అంటే ఏంటి అని అంటే సుప్రీం నాలెడ్జ్, అంటే ఎన్లైట్మెంట్. మనం బుద్ధుడి విషయంలో నిర్వాణ అని అంటాం కదా, అది జైనిజంలో వర్ధమాన మహావీరకి కైవల్య అని అంటాం అనమాట. సో ఆయనకి కైవల్యం వచ్చింది కాబట్టి ఈయనను జినా అని అంటారు. జినా అంటే విక్టోరియస్ అని, అంటే గెలిచినవాడు అని చెప్పి. సో ఈయన జినా అయ్యాడు కాబట్టి ఈయన ఫాలోవర్స్ని జైన్స్ అనడము అండ్ ఆ మతాన్ని జైనిజం అని అనడము స్టార్ట్ అయింది. సో పార్శ్వనాథ అంటే ఈయన ముందు తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ముందు వరకు కూడా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన కూడా
ఆయన కూడా ఒక డాక్టర్ని చెప్పడం జరిగింది. అండ్ ఆయన కూడా ఒక మతం లాంటి లైక్ కొన్ని ప్రిన్సిపల్స్ని బోధించడం జరిగింది. ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. బట్ వాళ్ళనందరినీ జైనులు అండ్ దానికి జైనిజం అనే పేరు వచ్చిండేది మాత్రము వర్ధమాన మహావీర కైవల్య వచ్చిన తర్వాత ఆయనను జినా అనడం వల్ల వీళ్ళు జైన్స్ అండ్ ఆ మతానికి జైనిజం అన్న పేరు రావడం జరిగిందనమాట. ఓకే, ఈయనకున్న మిగతా టైటిల్స్ ఏంటి అని అంటే మహావీర, జినా అండ్ నిర్గ్రంథ. ఇవి ఆయనకున్నటువంటి టైటిల్స్, బిరుదులు. అండ్ దీనికి మెయిన్ ప్యాట్రాన్స్ ఎవరు, రాజులు ఎవరు, పోషకులు ఎవరు అని అంటే బింబిసారుడు, అజాతశత్రు, వీళ్ళిద్దరూ చీఫ్ ప్యాట్రాన్స్ ఆఫ్ జైనిజం అనమాట. ఫైనల్గా ఈయన మళ్ళీ బీహార్లోనే పాట్నా జిల్లాకు చెందిన పావుపురి రాజ్గృహ దగ్గర పావుపురి అని ఉంది. ఆ పావుపురి పావా అని అంటాము. అక్కడ అట్ ద ఏజ్ ఆఫ్ 72 హీ డైడ్ అనమాట. ఓకే, సో ఇవి మనము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చూద్దాము అని అంటే అసలు ఈ జైనిజం స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని జైన్ కౌన్సిల్స్ అని జరిగాయి. అవి ఎక్కడ జరిగాయి మనకి? ఇవి ప్రిలిమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్, జైన్ కౌన్సిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జైన్ కౌన్సిల్స్లో 2 జైన్ కౌన్సిల్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఫస్ట్ 2 జైన్ కౌన్సిల్స్ జరిగాయి అనమాట. బుద్ధిస్ట్ వచ్చేసి 4 కౌన్సిల్స్ జరుగుతాయి. సో ఇవి 2, అవి 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడ జరిగాయి, తర్వాత దీన్ని ఈ కౌన్సిల్ని ప్రిసైడ్ చేసింది ఎవరు, దానికి ప్యాట్రాన్ ఎవరు, అండ్ దాని యొక్క అవుట్కమ్ ఏంటి? ఇది జైన్ కౌన్సిల్స్ రెండింటి విషయంలో అయినా, మళ్ళీ మనము తర్వాత బుద్ధిజం చెప్పుకునేటప్పుడు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చెప్పుకుంటాం. అక్కడ కూడా వీటిల్లో ఎక్కడైనా మనకు క్వశ్చన్ రావచ్చు. ఏవేమంటే ఎక్కడ జరిగింది, ఆ కౌన్సిల్ని ప్రిసైడ్ చేసింది ఎవరు, అంటే ఆ మీటింగ్ని ప్రిసైడ్ చేసింది ఎవరు, దానికి పోషకులు ప్యాట్రాన్ అంటాం కదా, అది ఎవరు. ఓకే, ఏ రాజు దానికి అంటే స్పాన్సరర్ లాగా అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఆ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఏం చేశారా మీటింగ్ తర్వాత ఆ మీటింగ్లో అని చెప్పి. సో ఇక్కడ జైన్ కౌన్సిల్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 300 BCలో జరిగింది. ఎక్కడ అంటే బీహార్లోని పాటలీపుత్ర, పాట్నా అంటాం కదా అక్కడ. అండ్ దాన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అని అంటే స్థూలభద్ర అనే ఆయన. దీనికి ప్యాట్రాన్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. సెకండ్ జైన్ కౌన్సిల్ వచ్చేసి 512 ADలో జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లోని వల్లభీలో. అండ్ దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అని అంటే క్షేమశర్మణ అనే ఆయన ప్రిసైడ్ చేయడం జరిగింది. దీనికి ప్యాట్రాన్స్ ఎవరు లేరు పర్టికులర్గా. ఇప్పుడు ఫస్ట్ జైన్ కౌన్సిల్, సెకండ్ జైన్ కౌన్సిల్స్ యొక్క అవుట్కమ్స్ చూద్దాం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్థూలభద్రుడు అనే ఆయన ప్రిసైడ్ చేశాడు అన్నాం కదా. ఈ స్థూలభద్రుడు ఏం చేశాడంటే హీ డివైడెడ్ ద జైన్ కెనాన్ ఇంటూ 12 అంగాస్ ఆర్ సెక్షన్స్ అండ్ దే వర్ కంపైల్డ్. ఇక్కడ జైన్ క్యానోన్ అంటే ఏంటి అంటే జైన్ లిటరేచర్, అంటే ఈ జైనిజంకి సంబంధించిన లిటరేచర్ ఏదైతే ఉందో దానిని వి కాల్ దెమ్ యాజ్ అంగాస్, అంగాలు అంటే సెక్షన్స్ అని అంటామన్నమాట. సో ఈయన ఆ మొత్తం లిటరేచర్ని 12 అంగాస్ 12 అంగాలుగా విభజించడం జరిగింది. ఎవరు? స్థూలభద్రుడు. ఎప్పుడు? ఫస్ట్ జైన్ కౌన్సిల్లో. దానికి ప్యాట్రాన్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. అది ఎక్కడ జరిగింది? బీహార్లోని పాట్లీపుత్రలో అంటే పాట్నాలో జరిగింది. సెకండ్ జైన్ కౌన్సిల్లో ఏంటి అని అంటే ఈ అంగాలకు తోడు ఉపాంగాస్ అని చెప్పి ఇంకా కొన్ని కొత్త అడిషన్స్, కొన్ని చిన్న చిన్న సెక్షన్స్ యాడ్ అయ్యాయి అనమాట. సో ఇదేమంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఫస్ట్ జైన్ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. 12 అంగాస్గా జైన్ లిటరేచర్ని కంపైల్ చేసిండేది ఎవరు అని అంటే స్థూలభద్ర. ఎప్పుడు అంటే ఫస్ట్ జైన్ కౌన్సిల్ తర్వాత. ఆ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే బీహార్లోని పాటలీపుత్ర లేదా పాట్నాలో జరిగింది. దానికి ప్యాట్రాన్ ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకే, ఈ ఫస్ట్ జైన్ కౌన్సిల్ దాని యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెన్యూ కానీ, ప్రిసైడెడ్ బై కానీ, ప్యాట్రాన్ కానీ, అవుట్కమ్ కానీ. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ అంగాస్ అంటే ఏంటంటున్నాము? జైన్ లిటరేచర్ అన్నాం. దాంట్లో ఏముంటుంది? వర్ధమాన మహావీర యొక్క టీచింగ్స్ ఉంటాయి. సో అసలు ఆ టీచింగ్స్ ఏంటి, ఆయన ఏం బోధించాడు అనేది మనం చూద్దాం. The ultimate objective of Vardhamana Mahavira's teachings is how one can attain total freedom from the cycle of birth, life, pain, misery and death and achieve the permanent blissful state of oneself. This is also known as liberation లేదా నిర్వాణ, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆర్ మోక్షం. మామూలుగా మనము హిందూయిజంలో అయితే మోక్షం పొందడము అని అంటారు, అంటే మళ్ళీ పుట్టుక లేకపోవడం. అదే నిర్వాణ అన్నా అదే, లిబరేషన్ అన్నా అదే. ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ ఏదైతే ఉందో, అంటే ఇది ఒక కంటిన్యూస్ సైకిల్ అంటాం కదా. సో పుడతాము,
పుట్టిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేస్తాము, ఆ కర్మ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో కొంచెం పెయిన్ అనుభవిస్తాము, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మళ్ళీ అగైన్ వి లీడ్ టు డెత్. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఈ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇది ఒక ఎండ్లెస్ సైకిల్ లాగా ఉంటుందన్నమాట. ఈ ఎండ్లెస్ సైకిల్ నుంచి మనం డీవియేట్ అయ్యి పక్కకు వచ్చేసి ఒక లిబరేషన్ కావాలి, ఒక ఫ్రీ స్టేజ్కి ఒకరు వెళ్ళాలి అని అంటే దాన్నే మోక్షం అని అంటారు. మోక్ష, దీన్నే నిర్వాణ అన్న ఇదే, కైవల్య అన్న ఇదే, మోక్ష అన్న ఇదే. సో ఇది రావడం ఎలా అనేది వర్ధమాన మహావీర చెప్పడం జరిగిందనమాట. సో అది రావడం ఎలా అనంటే పంచమహావ్రతాస్ అని చెప్పి చెప్తారు జైనిజంలో, అది ఫాలో అయితే సరిపోతుంది అని. సో వన్ హ్యాస్ టు టేక్ 5 oaths known as పంచమహావ్రతాస్. ఇవి ఎవరంటే జైనిజం ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వాల్సిన అంటే 5 ప్రామిస్లు, లైక్ 5 ప్రమాణాలు చేయాల్సి ఉంటాయి. పంచమహావ్రతాస్ని ఫాలో అవ్వాలి. ఏంటా 4 అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అహింస, డు నాట్ కమిట్ వైలెన్స్. ఎప్పుడే కానీ హింసకు పాల్పడకూడదు, అది అహింస, ఇది ఫస్ట్ వ్రతం. రెండోది వచ్చేసి సత్యం, అంటే డు నాట్ టెల్ ఏ లై, ఎప్పుడే కానీ అబద్ధం ఆడకూడదు జైన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అస్తేయ. అస్తేయ అంటే డు నాట్ స్టీల్, అంటే వేరే వాళ్ళది ఏది దొంగతనం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి అపరిగ్రహ, డు నాట్ హోర్డ్, అంటే లైక్ దాచుంచడము ఇట్లాంటివి చేయకూడదు. నెక్స్ట్ బ్రహ్మచర్య, అబ్జర్వ్ కంటినెన్స్, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సో ఇవి 5 పంచమహావ్రతాస్ అని చెప్పి అంటామన్నమాట జైనిజంలో. వీటిల్లో ఈ పంచమహావ్రతాస్లో ఫస్ట్ 4 ఉన్నాయి కదా, అహింస, సత్య, అస్తేయ అండ్ అపరిగ్రహ. ఈ 4టిని చెప్పిండేది 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. అయితే ఈ 4టికి బ్రహ్మచర్య అనే దాన్ని యాడ్ చేసి 5th డాక్ట్రిన్ని యాడ్ చేసిండేది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. దీన్ని యాడ్ చేసి వీటిని పంచమహావ్రతాస్ అని, అవి ఫాలో అవ్వాలి అని చెప్పిండేది వర్ధమాన మహావీర అనమాట. ఓకే, సో పంచమహావ్రతాస్ అంటే ఏవి అని అంటే అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. ఇవి 5టిని పంచమహావ్రతాలు అని అంటాము. అంటే డు నాట్ కమిట్ వైలెన్స్, డు నాట్ టెల్ ఎ లై, డు నాట్ స్టీల్, డు నాట్ హోర్డ్ అండ్ అబ్జర్వ్ కంటినెన్స్. సో ఈ 5 పంచమహావ్రతాస్ మస్ట్ బీ ఫాలోడ్ బై జైన్ మాంక్స్ లేదా జైన్ ఫాలోవర్స్. అండ్ ఇవి కాకుండా అనువ్రతాస్ అంటారు. అనువ్రతాస్ అంటే ఏంటి అంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ బోత్ హౌస్ హోల్డర్స్ అండ్ మాంక్స్. సో ఈవిల్ కర్మ అంటే చెడు కర్మలు ఏవి చేయకుండా ఉండాలి అంటే ఏ హౌస్ హోల్డర్ హ్యాడ్ టు అబ్జర్వ్ ద 5 oaths అనమాట. ఏ చెడు పనులు ఏవి చేయకూడదు అంటే ఈ 5 పనులు పైన చెప్పిన 5 oaths కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా మనం ఏవి చెడు చెయ్యము, చెడు కర్మలకు పాల్పడము అనేది దాని అర్థం అనమాట. అండ్ జైనిజం బిలీవ్డ్ దట్ ద మొనాస్టిక్ లైఫ్ వాజ్ ఎసెన్షియల్ టు అటైన్ సాల్వేషన్ అండ్ హౌస్ హోల్డర్ కుడ్ నాట్ అటైన్ ఇట్. ఇక్కడ అంటే ఈ జైనిజం ఏం బిలీవ్ చేస్తుంది, బ్రహ్మచర్యం పాటించాలి అని అంటారు. కానీ ఒక గృహస్థు అంటే లైక్ ఒక మ్యారీడ్ పర్సన్ అది చెయ్యలేడు కాబట్టి హీ కెన్ నాట్ అటైన్ ఇట్, మోక్షం అనేది అతనికి రాదు, అది సాల్వేషన్ రాదు అని జైనిజం చెప్తుంది. ఏ మాంక్ హ్యాడ్ టు అబ్జర్వ్ సర్టెన్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ అబాండన్ వరల్డ్లీ పొసెషన్స్. లేదు అది కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ ఏమంటారు వరల్డ్లీ పొసెషన్స్ అంటాం కదా, అంటే లైక్ మనకి ఇహము పరము అంటారు చూడండి, అంటే ఇక్కడ మనకి అది కావాలి ఇది కావాలి, ఇంకా లైక్ ఇమోషన్స్, అఫెక్షన్స్, ఇంకా అమ్మ అని, నాన్న అని, వైఫ్ అని, పిల్లలని, హస్బెండ్ అని, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ త్యజించి ఎవరైతే అంటే అన్నిటినీ వదిలేసి ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ 5 వ్రతాలు పాటించడం అనేది పాసిబుల్ అవుతుంది. ఆ 5 చేసిన వాళ్ళకే మోక్షం అనేది వస్తుంది అని చెప్పి జైనిజం చెప్తుంది. అండ్ జైనిజం ప్రకారము అసలు సోల్ అంటే ఏంటి, వాట్ ఈస్ దేర్ బిలీఫ్ ఆఫ్ సోల్, అబౌట్ సోల్, ఆత్మ గురించి జైనిజం ఏం చెప్తుంది. మహావీర బిలీవ్డ్ దట్ సోల్ అండ్ మ్యాటర్ వర్ 2 బేసిక్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్. మ్యాటర్ అంటే ఏంటి, జీవుడు, సోల్ అంటే జీవుడు, మ్యాటర్ అంటే అజీవ అంటే లైక్ ఒక బాడీ. సో ఇవి 2 కూడా ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్సే. అకార్డింగ్ టు హిమ్ ద సోల్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బాండేజ్ క్రియేటెడ్ బై డిజైర్ అక్యూములేటెడ్ త్రూ ప్రీవియస్ బర్త్స్. అంటే ఇప్పుడున్న ఆత్మ ఏదైతే ఉందో అది మన పూర్వజన్మల
ఏమంటారు వాటి యొక్క రిజల్ట్ వల్ల టుడే వాట్ వీఆర్ అని చెప్పి జైనిజం నమ్ముతుందన్నమాట. అండ్ ద లిబరేటెడ్ సోల్ దెన్ బికమ్స్ ద ప్యూర్ సోల్. హీ థాట్ దట్ ఆల్ ఆబ్జెక్ట్స్ యానిమేట్ అండ్ ఇన్యానిమేట్ హ్యాడ్ ఏ సోల్. అంటే ప్రతి ఒక్క జైనిజం నమ్మే ఒక బేసిక్ థింగ్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క దానికి ఆత్మ అనేది ఉంటుంది. అంటే అది ఏదైనా కానివ్వండి, ఓకే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది, దానికి ఒక ఆత్మ ఉంటుంది, దానికి ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి నమ్ముతుంది జైనిజం. హీ బిలీవ్డ్ దట్ దే ఫెల్ట్ పెయిన్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంజురీ. అంటే మనం దేనికైనా ఒక చిన్న దానికి హాని తలపెట్టినా ఇట్ ఫీల్ పెయిన్ అని చెప్పి జైనిజం నమ్ముతుందన్నమాట. అండ్ అకార్డింగ్ టు జైనిజం మ్యాన్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ అండ్ he could attain moksha by pursuing a life of purity, virtue and renunciation. సో జైనిజం ఏం చెప్తుంది, తన యొక్క డెస్టినీని ఒక మనిషే క్రియేట్ చేసుకోగలడు. అంటే లైక్ ఏదో రాసి పెట్టుంది అట్లా కాదు. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. మనకి స్వామి వివేకానంద కూడా అయితే కదా చెప్తారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని చెప్పి. సో అదే అన్నమాట. అండ్ అనుకుంటే అతను కూడా మోక్షం పొందగలడు. ఎట్లా? బై పర్సూయింగ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, వర్చ్యూ అండ్ రినౌన్సియేషన్. సో ఇట్లాంటివి ఫాలో అయినప్పుడు మాత్రమే వన్ కెన్ అచీవ్ మోక్ష అని చెప్పి జైనిజం నమ్ముతుంది అనమాట. హీ అడ్వకేటెడ్ ఎ లైఫ్ ఆఫ్ సివియర్ అసిటిజం అండ్ ఎక్స్ట్రీమ్ పెనాన్స్ టు అటైన్ నిర్వాణ ఆర్ ద హైయెస్ట్ స్పిరిచువల్ స్టేట్. ఓకే. అండ్ ఇక్కడ ఎంత పీక్ స్టేజ్ ఆఫ్ అసిటిజంని ఫాలో అవ్వాలి అని జైనిజం చెప్తుంది అని అంటే మనలో చాలామందికి తెలిసే ఉంటుంది దట్ జైన్స్ దే డోంట్ ఈవెన్ ఈట్ రైస్. అన్నం తినరు వాళ్ళు. ఎందుకు అని అంటే కల్టివేషన్లో అగ్రికల్చర్ అంటే ఈ కల్టివేషన్ చేసేటప్పుడు దాంట్లో భాగంగా కూడా కొన్ని చిన్న చిన్న లైక్ ఏమైనా క్రిములు ఈ జీవులు ఉంటాయి కదా, సో వాటికి ఏమన్నా హామ్ జరుగుతుందేమో అని చెప్పి దే అవాయిడ్ సర్టైన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. అందుకే మనము లైక్ కొన్ని రెస్టారెంట్స్లో కూడా జైన్ ఫుడ్డా, జైన్ రెస్టారెంట్ అట్లా అని చెప్పి అడుగుతారు చూడండి. ఎందుకు అని అంటే దే అవాయిడ్ సర్టైన్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఎందుకంటే అవి అట్లా హాని కలుగుతాయేమో అని. అంత సివియర్ అసిటిజం. ఇంకా ఇదన్నా కొంచెం లిబరల్గా ఉంది ప్రస్తుతం. బట్ వర్ధమాన మహావీర ప్రపోజ్డ్ ఈస్ ఈవెన్ హీ అర్జ్డ్ నాట్ టు ఈట్ ఎనీథింగ్. ఎందుకంటే లైక్ దాంట్లో ఉన్న జీవుల్ని మనం తిన్నట్టు అవుతుంది కాబట్టి. సో అంత స్ట్రిక్ట్గా ఆయన చెప్పేవాడు. అండ్ హీ హ్యాస్ ఆల్సో గివెన్ రత్నత్రయ, 3 jewels అంటామన్నమాట. మనకి రత్నత్రయాన్ని ఇక్కడ అంటున్నాం కదా, బుద్ధిజంలో మళ్ళీ సిమిలర్ థింగ్ 3 రత్నాస్ అని వస్తాయి. 3 రత్నాస్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పి వస్తాయన్నమాట. సో ఇక్కడ జైనిజంలో వచ్చేసి రత్నత్రయ అంటాం, 3 jewels. ఇవి దేనికి అని అంటే మోక్షం రావాలి అంటే ఏం చేయాలి అని. ఏంటది అని అంటే 3 రత్నాస్ అంటే 3 ఏంటవి? రత్నత్రయ అంటే 3 ఏంటవి అంటే ఒకటి సమ్యక్ దర్శన్, రెండోది సమ్యక్ జ్ఞాన్, మూడోది సమ్యక్ చరిత్ర. అంటే సమ్యక్ దర్శన్ అంటే రైట్ బిలీఫ్, రైట్ అంటే మంచి దాన్ని నమ్మడం, మంచి నమ్మకం. నెక్స్ట్ రైట్ నాలెడ్జ్, మనకు ఉండే నాలెడ్జ్ కూడా ఎట్లుండాలి, ప్రాపర్గా రైట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ తర్వాత ఈ రెండింటి నుంచి ఒక రైట్ యాక్షన్ని మనము చేయగలగాలి. సో ఈ 3 చేయగలిగినప్పుడు మాత్రమే వన్ కెన్ అటైన్ మోక్ష, వన్ కెన్ అటైన్ సాల్వేషన్ అని చెప్పి జైనిజంలో వర్ధమాన మహావీర చెప్తున్నాడు అనమాట. అండ్ వాట్ అకార్డింగ్ టు హిమ్ ఈజ్ ద ఐడియా ఆఫ్ గాడ్. గాడ్ అంటే ఏంటి అంటే హీ బిలీవ్డ్ దట్ ద వరల్డ్ వాజ్ నాట్ క్రియేటెడ్ బై ఎనీ సుప్రీం క్రియేటర్. ద వరల్డ్ ఫంక్షన్స్ అకార్డింగ్ టు అన్ ఎటర్నల్ లా ఆఫ్ డికే అండ్ డెవలప్మెంట్. అంటే ఎవరో ఒక సుప్రీం గాడ్ ఉన్నాడు, ఆయన ఈ ప్రపంచాన్నంతా తయారు చేశాడు అని జైనిజం నమ్మదు. ఓకే. మరి ఇది డికే అండ్ డెవలప్మెంట్ అంటే చనిపోవడం మళ్ళీ పుట్టడం, ఇంతే, అంతకదే అట్లా జరుగుతోంది. బట్ దెర్ ఈజ్ నో ఒక సుప్రీం క్రియేటర్ అనేవాడు లేదు అని చెప్పి జైనిజం నమ్ముతుంది. అండ్ మరి వేదాలను గురించి జైనిజం ఏం చెప్తుంది? ఆబ్వియస్లీ ఇట్ రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ వేదాస్. ఎందుకు? ఈ వేదాస్ అండ్ తర్వాత ఈ వేదిక్ ఐడియాలజీస్, వేదిక్ రిచువల్స్కి అగెన్స్ట్గానే కదా ఈ రిలీజియన్స్ వచ్చాయి. సో కాబట్టి హీ రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ వేదాస్ and objected to Vedic rituals and the supremacy of the Brahmanas. బ్రాహ్మణాస్ యొక్క సుప్రిమసీని అబ్జెక్ట్ చేశారు.
అండ్ వేదిక్ రిచువల్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ అథారిటీ ఆఫ్ వేదాస్ని కూడా జైనిజం రిజెక్టెడ్ అనమాట. ఓకే, సో మనకి జైనిజం అనగానే గుర్తు రావాల్సిండేది ఏంటి అంటే రత్నత్రయ, అంటే 3 ఏవవి: సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత. నెక్స్ట్ వచ్చేసి ఇవి పంచమహావ్రతాస్ ఆఫ్ జైనిజం. ఏవవి: అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. ప్రీవియస్గా ఒక క్వశ్చన్ ఎట్లా అడిగారు అని అంటే ఈ 5 కూడా వర్ధమాన మహావీర ఇచ్చాడు అన్నట్టు అడిగారు. బట్ నో, ద ఆన్సర్ ఈస్ the first 4 doctrines was advocated by Parshvanatha, the 23rd Tirthankara of Jainism, whereas only the 5th one was added by Vardhamana Mahavira. ఓకే, యాక్చువల్గా క్వశ్చన్ రివర్స్లో అడిగినట్టు గుర్తు. ఏంటది అని అంటే ఈ 4టిని వర్ధమాన మహావీర చెప్తే ద లాస్ట్ వన్ వాజ్ యాడెడ్ బై పార్శ్వనాథ అని చెప్పి ట్విస్ట్ చేసి అడిగారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓన్లీ ద 5th వన్ వాజ్ యాడెడ్ బై వర్ధమాన మహావీర అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆస్పీసియస్ సింబల్స్ ఆఫ్ జైనిజం. ఇవి కూడా కొన్ని అడుగుతారు మనకు అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి బుద్ధిజం అట్లాంటి వాటికి వచ్చినప్పుడు ముద్రాస్ గురించి అడిగినట్లు మనకి ఇక్కడ జైనిజంలో కొన్ని సింబల్స్ ఉంటాయి వాళ్ళకి ఆస్పీసియస్వి, లైక్ ఒక మంచి పాజిటివ్ ఇది ఇచ్చేవి. ఏంటవి అని అంటే స్వస్తిక, తర్వాత నందవర్త. అండ్ స్వస్తిక అంటే ఏంటి? స్వస్తిక అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే హ్యూమన్స్ యొక్క వెల్బీయింగ్ని. స్వస్తిక్ అంటాం కదా మనం, ఇట్లా వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది కదా స్వస్తిక. సో స్వస్తిక కానీ, తర్వాత లార్జ్ స్వస్తిక విత్ 9 ఎండ్ పాయింట్స్ ఉంటే దాన్ని నందావర్త అని అంటారు. తర్వాత భద్రాసన. భద్రాసన అంటే ఏంటి అని అంటే జైన్ యొక్క ఫీట్, అంటే వర్ధమాన మహావీర ఉంటాడు కదా, ఆయన పాదం గుర్తులు ఉన్నటువంటి ఒక థ్రోన్ అనమాట, ఒక సింహాసనం లాంటిది, దాన్ని భద్రాసన అంటారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీవత్స. శ్రీవత్స అంటే ఏ మార్క్ దట్ మేనిఫెస్ట్స్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ తీర్థంకరాస్ ఇమేజ్ అండ్ ఇట్ సిగ్నిఫైస్ హిస్ ప్యూర్ సోల్. శ్రీవత్సం అని అంటాము. ఈ శ్రీవత్సం అనేది మనకి తిరుమలలో లార్డ్ వెంకటేశ్వర ఉన్నారు కదా, ఆయనకు కూడా ఇక్కడ ఉంటుంది అని అంటారు శ్రీవత్స. శ్రీవత్సం అంటే ఏంటి అని అంటే ఈ తీర్థంకరుల యొక్క బాడీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ హార్ట్, చెస్ట్ దగ్గర ఒక ఇమేజ్ లాగా ఉంటుంది. దట్ సిగ్నిఫైస్ దట్ దే హ్యావ్ ప్యూర్ సోల్ అని, అంటే వాళ్ళ సోల్ చాలా మంచిది, ప్యూర్ది అని చెప్పి సిగ్నిఫై చేసేలాగా ఒక సింబల్ ఉంటుంది. దాన్ని శ్రీవత్సం అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ దర్పణ. దర్పణ అంటే ఏంటి అని అంటే నీ ఇన్నర్ సెల్ఫ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక మిర్రర్. దర్పణం అంటే మిర్రర్ అంటాం కదా, అది. నెక్స్ట్ వచ్చేసి మినయుగళ. మినయుగళ అంటే మీనయుగళ. యాక్చువల్గా అది మీన అంటే ఫిష్, యుగళ అంటే 2 అని. సో మీనయుగళ అంటే ఏంటి అంటే కపుల్ ఫిష్. ఈ కపుల్ ఫిష్ ఏంటి అని అంటే ఈ సెక్షువల్ అర్జెస్ నుంచి బయటికి రావాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ బ్రహ్మచర్య పాటించాలి అన్నా కదా, సో అందుకని. నెక్స్ట్ వర్ధమాంక. వర్ధమాంక అంటే షాలో డిష్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ల్యాంప్. ఇది దేనికి అంటే లైక్ ఒక అంటే అది ఉంటే లైక్ ఒక వెల్త్ కానీ మెరిట్ కానీ ఇవి పెరుగుతాయి అని చెప్పి నమ్ముతారు. అండ్ నెక్స్ట్ కలశం. కలశం అంటే పాట్ ఫిల్డ్ విత్ ప్యూర్ వాటర్. ఇది మనకు జనరల్గా తెలిసిందే. సో ఇవి ఆస్పీషియస్ సింబల్స్ ఆఫ్ జైనిజం అనమాట. అండ్ వర్ధమాన మహావీర యొక్క టీచింగ్స్ అనేవి పీపుల్కి ఓరల్గా ట్రాన్స్మిట్ చేయబడ్డాయి. అంటే ఈయన చెప్తే ఈయన డిసిపుల్స్ అంటే ఈయన శిష్యులు ఉంటారు కదా, వీళ్ళది గణధారాస్ అంటారనమాట. ఈ గణధారులు అనేవాళ్ళు వాటిని రోట్ డౌన్ చేయడం జరిగింది. అంటే లైక్ దే నోట్ ఇట్ డౌన్, రాసి వీటిని 14 పూర్వాస్గా అండ్ 12 అంగాస్. ఈ 12 అంగాస్ అని మనం ఇందాక జైన్ కౌన్సిల్ దగ్గర చెప్పుకున్నాం జరిగింది, స్థూలభద్ర. సో అట్లా అన్ని పార్ట్లుగా ఈయన యొక్క టీచింగ్స్ని ఈ గణధారులు అనేవాళ్ళు రాయడం జరిగిందనమాట. అండ్ ఈ 12 అంగాలలో వెరీ ఇంపార్టెంట్ అంగాస్ వచ్చేసి అచరాంగ సుత్త అండ్ భగవతి సుత్త. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అచరాంగ సుత్త అనేది ఇట్ డీల్స్ విత్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ విచ్ ఎ జైన్ మాంక్ మస్ట్ ఫాలో. జైన్ మాంక్స్ ఫాలో అవ్వాల్సిన కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి అచరాంగ. అచరాంగ అనేది కదా పేరులోనంది చూడండి, అంటే ఆచరించాల్సినది అని అనుకోవచ్చు. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అచరాంగ సుత్త చెప్తుంది. అండ్ ద లాటర్ ఎక్స్పౌండ్స్ ద జైన్ డాక్ట్రిన్స్. భగవతి సుత్త వచ్చేసి జైన్ డాక్ట్రిన్స్ అన్నిటి గురించి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తుందనమాట. సో దీస్ 12 అంగాస్లో ఈ అచరాంగ సుత్త, భగవతి సుత్త ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ జైనిజంకి సంబంధించి.
అండ్ ఇక్కడ సో టోటల్గా ఏంటి అనంటే జైనిజంలో మనం ఏం చెప్తున్నాము, పంచమహావ్రతాస్ ఆఫ్ జైనిజం గురించి చెప్పుకున్నాము. అహింస, సత్య, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అని చెప్పి. అండ్ అనువ్రతాస్ అంటే ఏంటి, జైనిజంలో సోల్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, జైనిజం ప్రకారం మోక్షం అంటే ఏంటి, అండ్ మోక్షం రావాలి అంటే ఫాలో అవ్వాల్సిన రత్నత్రయం, సమ్యక్ దర్శన్, జ్ఞాన చరిత. అండ్ తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ గాడ్ ఇన్ కేస్ ఆఫ్ జైనిజం, అండ్ ఇది వేదాలను గురించి ఏం చెప్తుంది, అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఆస్పీషియస్ సింబల్స్ ఆఫ్ జైనిజం అనే దాని గురించి. అండ్ 12 అంగాస్లో ఇంపార్టెంట్ అంగాస్ అయిన అచరాంగ సుత్త అండ్ భగవతి సుత్త గురించి కూడా మనము డిస్కస్ చేస్తాం కదా. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి షద్వాద, అనేకద్వాద అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ శ్వేతాంబర, దిగంబర జైనిజంగా వీళ్ళు ఎందుకు డివైడ్ అయిపోయారు, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీంతో మనకి జైనిజం అండ్ వర్ధమాన మహావీర అనే కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము బుద్ధిజం గురించి చెప్పుకుందాం అండ్ గౌతమ్ బుద్ధ గురించి. అండ్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత కంబైన్డ్లీ ఈ రెండిటి యొక్క ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ బిఫోర్ ఎండింగ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6th to 12th క్లాసెస్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ అవుతాయి. బైలింగ్యువల్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆల్ ద క్లాసెస్ బై యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఓన్లీ. అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు ప్రతి ఒక్క వీడియో తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ఎంటైర్ కోర్స్కి ఫీ వచ్చేసి 3000 రూపీస్ అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 months. సో దీనికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com or you can simply download the app LTX classes so that మీకు ఇంకా మిగతా కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మీకు సూటబుల్వి అని మీరు ఒకసారి చెక్ చేసుకొని డెమోస్ విని జాయిన్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.